పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసి ఆయనే ఆఫ్ చేసి నా దగ్గరికి వచ్చి పావుగంట సేపు మాట్లాడారు. నేను పద్మశాలిలండి, నాకు పరమానందం అయిపోయిందండి. ఆ సైకిల్ తెచ్చేసి ఇంటికి పెట్టాను. ఇప్పుడు ఇంకో సైకిల్ నేను ఏదో డొక్కు సైకిల్ కొనుక్కుని మళ్ళీ మొదలెట్టాలి. ఇప్పుడు ఆ సైకిల్ ఇంకా ఎవరైనానే బెంచ్ కార్లు ఆపేసి, అంటే మేము అంటున్నాను కదా, ఆపేసి సైకిల్ ఒకసారి ఎక్కని అంటున్నారు. ఇంకా ఆయన ఎక్కిన సైకిల్ మిమ్మల్ని మీరు ఎక్కితే నాకు సుఖం ఏముంది అని చెప్పేసి నేను ఎవరిని ఎక్కనీయకుండా నేను సాయంత్రం తెచ్చేసి దాచేసుకున్నాను. చాలా మంది అభిమానులు అడుగుంటారు, అడిగారండి. చాలా మంది ఫోటోలు తీయించుకున్నారు, చాలా మంది ఫోటోలు. ఆ సైకిల్ మీకు ఇంకా తీపి గుర్తుగా మిగిలిపోద్ది మీ దగ్గర. తీపి గుర్తుగా మిగిలిపోవడం కాదు, నా సైకిల్ కి ఒక మ్యూజియం కట్టించుకుంటాను. నాకు ఏ స్తోమత లేకపోయినా ఇది అద్దాల్లో పెట్టుకుని, అద్దాల మ్యూజిక్ లో పెట్టుకుని, దీని పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన సైకిల్, ఆ సామాన్లు, ఆ కటౌట్ అన్ని అలాగా మ్యూజియం లో కట్టించుకుంటాం. అద్దాలతో తయారు చేయించుకుంటాం, అందులో పెట్టుకుంటాం. ఏడుపు వచ్చేసిందండి, దుఃఖం వచ్చేసింది సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే అతి ధైర్యం వచ్చేద్దండి. అది ధైర్యం వచ్చేసి నాకు ఏడుపులాగా వచ్చేది, ఏడుపు వచ్చేసి ఆనందం వచ్చేసిందండి. ఆనందంతో కూడిన ఏడుపు, ఆనందంతో కూడిన ఏడుపు వచ్చేసిందండి. సో ఎవరు ఎంత డబ్బులు ఇస్తానన్నా సరే మీ సైకిల్ అయితే ఎవరికి ఎవరు ఇవ్వడం ఉండదండి.